చేశాను తెలుసా? ప్రభు నేను వారానికి ఉపవాసం ఉంటున్నా, 3 చపాతీలు 6 గ్లాసులు పాలు తాగుతారు. అర్థమవుతుందా? ఏముంటుందంటేమా అమ్మ చెప్పండి. నీ ఉపవాసం పక్కన చెప్పొచ్చు, అసలు నీ ఉపవాసం నీ పక్కన చెప్పొచ్చా? కానీ నువ్వు చెప్తావు అసలు శనివారం ఏమి తినండి, ఉపవాసం ఉంటానండి, కానీ లైట్ గా తీసుకుంటావు 6 చపాతీలే. హల్లెలూయా. అంటే ఈ వ్యక్తి అంటే ఉపవాసం ఉండేది కూడా చెబుతున్నాడు. ఇక్కడికి వచ్చి దేవుడు తెలియదా నువ్వు ఉపవాసం ఉండేది? నువ్వు దేవుడికి అందించేది ప్రభు తెలీదా? ఇంటికి అనిచి చెప్పుకుంటా అమ్మ నేను ఈ రోజా దశభాగం వస్తేనమ్మా 3 ఏళ్ళు తీసుకొచ్చి ఇచ్చే సైగరికి 30 మంది చెప్పింది. హల్లెలూయా. అంటే మనం చేసే ప్రార్థన ఒకసారి ఆలోచించాలి. నీతిమంతుని ప్రార్థన వేరు, పరిశీలన ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు ప్రార్థన చేస్తున్నాడు? చదవగలరా? లోకాసువార్త 18వ అధ్యాయము